30 సంవత్సరాల యువకుని పొలగాన్ని నన్ను ఆదరించి అభిమానించి ఈ స్థాయికి రావడానికి తోడ్పడ్డది ఏదైతుందో ఈ జగిత్యాల పట్టణం ఈ ప్రాంత ప్రజానీకం అని చెప్పంటున్నాను. ఈ 40 సంవత్సరాలు 4 దశాబ్ద సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పంటున్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. నాకు రాజకీయం అనేది ఏదైతుందో నేను పూల బాబు కాదు. నేను రాజకీయం ఏదైతుందో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఒక ఎన్నిక గెలవడము, ఒక ఎన్నిక ఓడిపోవటము, గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవయే నా బాధ్యత భావించేదైతుందో నా జీవితం గడిపినా అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి చెందిన అభివృద్ధి నాతో ముడిపడి ఉందని చెప్పంటున్నాను. ఇంకా కొన్ని పనులు చేయవలసిన మిగిలి ఉండొచ్చు కాక, కానీ సుదీర్ఘ ప్రజా జీవితం 40 సంవత్సరాల కింద 83లో ఏ పరిస్థితి ఉంటే ఇవాళ ఏ పరిస్థితి ఉండో దయచేసి ఒక్కసారి గమనించాలని చెప్పంటున్నాను. నేను ఏదైతుందో అధికార పార్టీలో పనిచేశా, ప్రతిపక్ష పార్టీలో పనిచేశా. అధికార పార్టీలో పనిచేసినప్పుడు ప్రభుత్వ ఆసరా చేసుకొని జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడ్డా అని చెప్పంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏదైతుందో ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలు, ప్రజా అంశాల్లో శాసనసభ వేదికగా ఏదైతుందో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి విధంగా పనిచేశాను. నేను 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు జగిత్యాల పరిసర గ్రామాలలో కనీసం విద్యుత్ సౌకర్యం లేకుండా అంటున్నా. నేను రాగానే తిప్పలపేటలో అయినా, తిప్పలపేట కింద గోపాలపేట కానీ, శంకులపల్లె కానీ, పెరగపల్లె కానీ, హైదరాపల్లె కానీ, బాలపల్లి కానీ కనీసం విద్యుత్ సౌకర్యం లేకుండా అని చెప్పంటున్నా. నేను ఎమ్మెల్యే గెలవడంతో ఏదైతుందో యావత్ గ్రామీణ ప్రాంతానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని. ముందరికి రండి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరు దయచేసి ముందరికి రావాలి. అట్లనే ఈ రోజు మరి జీవనన్న గెలుపు కోసం మనందరం ఇక్కడికి విచ్చేసినందుకు అసలు ఎంత సంతోషంగా ఉంది. వాళ్ళ మీ అందరి కళ్ళల్లో కనిపిస్తుంది గెలుపు. అంటే ఇంకేం లేదుగా, వారు కంప్లీట్ అయిపోయిందని అనుకోవచ్చు మనందరం. అట్లాగే ఈ రోజు మనం ఒకటే ఒక విషయం మాట్లాడుకుందాం. జీవనన్న అనే ఒక వ్యక్తి ఎలాంటాడో మనందరికీ తెలుసు. ఏం సంపాదించుకున్నాడు? కేవలం మనందరి ప్రేమ మాత్రమే సంపాదించుకున్నాడు. మరి అలాంటి ఒక వ్యక్తికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? కేవలం ఓటు మాత్రమే. ఆయన సంపాదించుకున్న ప్రేమకి మనం ఇచ్చే బహుమతి కేవలం ఓటు మాత్రమే. దయచేసి మనందరం ఓటేసి 13వ తారీఖు నాడు జీవనన్న ఓటేసి మనందరం గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఎందుకనంటే ఈ రోజు ఏ డెవలప్మెంట్ చూసుకున్నా అది జీవనన్నదే కాబట్టి మనందరం దయచేసి గుర్తించాలి. చాలా మంది వస్తారు, ఒకటే చెప్పారు, మేము ఒక్క పని చేస్తేనే చాలా చెప్పుకుంటారు. జీవనన్న గత 43 సంవత్సరాలుగా ఎన్ని డెవలప్ చేసినో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది అందరూ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మరి వచ్చే 13వ తారీఖు నాడు మనందరం జీవనన్న కోటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరున వేడుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గట్టిగా చేతులు పైకెత్తి జై కాంగ్రెస్, జై జీవనన్న, జై జీవనన్న. మిమ్మల్ని అందరినీ కూడా కలవడం మా అందరికి కూడా చాలా సంతోషం. ఇవాళ మేమందరం కూడా జీవనన్న కోసం, ఇలా ఆయన గెలుపు కోసం మన అందరం కూడా సైనికులుగా పనిచేస్తూ ముందుకు వస్తున్నాం. ఇంకొక 2 రోజులు ఉన్నది. రేపు ఒక్క రోజు ఎల్లుండి అందరం కూడా మన జీవనన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా మేము అందరినీ కూడా ప్రార్థిస్తున్నా. నేను ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇవాళ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, అవి అన్ని గతం. మీరు ఎవరికి ఓటేసిరో మేము అడుగుతలేము. కానీ ఇప్పుడు మాత్రం దయచేసి మన స్థానికుడు, మన ఇంటివాడు, మన ఇంటివాడు, మన ఇంట్లో మనిషి లెక్క, మన జంబిగద్ద కాడ మనిషి లెక్క మనం అందరం కలిసి ఇలా జీవనన్న గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాన్యపడుతున్నాం. ఇలా జీవనన్న గారు గెలిస్తే ఆయన మనకు ఢిల్లీలో అక్కడ అడుగు పెడితే ఈయన ఏ ఊరు అని అడిగితే జగిత్యాల జిల్లా వాసి అని గట్టిగా వస్తారు. అదొక మన పేరు, మన ఊరి పేరు ఢిల్లీలో మారుమోగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ అందరం కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ మీరు ఏ పార్టీలు ఉన్నారు దయచేసి అవన్నీ మర్చిపోండి. మా మాటలు గమనించండి ప్లీజ్. ఒక్కసారి మన స్థానికుడికి అవకాశం ఇద్దాం. ఇవాళ నిజామాబాద్ లో అరవింద్ ఉన్నాడు, ఇంకో గోవర్ధన్ ఉన్నాడు. వాళ్ళందరి దగ్గర పోవాలంటే 100 కిలోమీటర్లు పోవాలి. కానీ మన జీవనన్న మన ఇంటి పక్కకే ఉన్నాడు, మన సమస్యల పైన పోరాడతాడు. మనకు ఎక్కడ లేని
జగిత్యాలకు మొత్తం డెవలప్మెంట్ తీసుకొస్తాడని నమ్మకం అయితే అందరికీ ఉన్నది. ఇవాళ నేను జీవనన్న గారితోని ఇవాళ మొత్తం బీర్పూర్ అటు సైడ్ అంతా కూడా నేను ప్రచారంలో నేను కూడా ఉన్న అన్నెమ్మడ వాళ్ళందరూ కూడా మీరు నమ్మరు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయ్యో జీవనన్నకు అన్యాయం జరిగిపోయిందే, ఇవాళ జీవనన్న గెలుచుంటే ఒక పెద్ద పని వస్తుండే అని చాలా మంది బాధపడుతున్నారు. కానీ వాళ్ళందరూ కూడా మాకందరికి కూడా అక్కడ వాగ్దానం చేసిండ్రు, మేమందరం జీవనన్న మేము ఈసారి పోయినసారి కంటే ఈసారి మీకు ఖచ్చితంగా అధికంగా మెజారిటీ ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ జగిత్యాల టౌన్ వాళ్లకు నేను ప్రాధేయపడి మరీ చెప్తున్నా, ఇవాళ జగిత్యాల టౌన్ 1,20,000 ఓటున్నది. దయచేసి మీరందరు ప్రజానీకం ఇప్పుడు మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళే కావచ్చు, ఇక్కడ వచ్చిన వాళ్ళే కావచ్చు, మీరు తమ ఇంటికి పోయినాక నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మన ఇంట్లో ఒక పెద్ద నాయకుడు డెవలప్ అవుతుంటే మనందరం కూడా సంతోషిస్తాం, మన ఇంటిల్ని పాలి మొత్తం తిరుగుతాం. మరి అసొంటప్పుడు మన జగిత్యాల వాసి మన స్థానికుడు మన కోసం ఇన్ని రోజులు కష్టపడ్డ ఒక నాయకుడు ఇవాళ ఎంపీ ఎలక్షన్ కోసం కొట్లాడుతున్నాడు. మనం అందరం కలిసి ఆయనకు చేయుతనిద్దామా వద్దా? చేయుతనిద్దామా? చేయుతనిద్దామా? మరి అదే బీజేపీ వాళ్ళు ఇవాళ నేను ఒక బీసీ బిడ్డను నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఎత్తేస్తామని బీజేపీ చెప్తున్నది. మాకు 400 మెజారిటీ ఇండ్రి మేము రాజ్యాంగ సవరణ చేస్తాం, అంబేద్కర్ ని మైమర్పించేటట్టు చేస్తామంటున్నారు. మరి మేమందరం ఒప్పుకోమని విచిత్రంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. మేము బీసీ బడుగు బలహీన వర్గాలు